ఓకే. మరి మీ పిల్లలు కూడా క్రిస్టియన్సేనా లేకపోతే హిందూస్ వాళ్ళు? నా పిల్లలు ఇండియన్స్ అండి. ఇండియన్సా? నా పిల్లలు ఇండియన్స్. మా పిల్లలు ఏంటి ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. సో వాళ్ళు ప్రజల కోసము మమ్మీ దృక్పథాలు ఏంటంటే వాళ్ళకి అసలు ఈ పాలిటిక్స్ అవన్నీ ఏం తెలియదు. వాళ్ళ ఫుల్ ఎడ్యుకేషన్ వాళ్ళ దీంట్లోనే ఉన్నారు. రేపు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళు గుడికి వెళ్తారా లేకపోతే చర్చికి వెళ్తారా అని నేను అడిగేది. చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్తారు అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు బేసిక్గా. అంటే నేను ఎప్పుడు వాళ్ళని బలవంతం పెట్టను. బట్ వాళ్ళకి వాళ్ళ మాతో పాటు వాళ్ళ డాడీతో పాటు పూజలు అన్నీ చేస్తారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ మనసు ఎలా చెప్తే అలా వినమని నేను చెప్తాను. ఎస్. అయితే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చూస్తే కనుక ఒక 10 years స్ట్రగుల్ అంతా అయ్యింది. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే నిలబడి మొత్తానికి ఇప్పుడు ఒక సినీ నటుడిగా ఉండే వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది జర్నీ చూస్తుంటే? చాలా హ్యాపీ అండి. ఇప్పుడు పాపం రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ సంతృప్తి పరచలేరు, స్టేట్లో అందరినీ ఎవరు సంతోషపరచలేరు. కుటుంబంలోనే మన పిల్లల్ని జనరల్గా అడిగితే నువ్వు ఎవరి పార్టీ అంటే మమ్మీ పార్టీ అని ఒకళ్ళు అంటారు, డాడీ పార్టీ ఒకళ్ళు అని అంటారు. పిల్లల్లోనే ఏదో నలుగురు ఉన్న కుటుంబంలోనే చేయలేము, అలానే ఒక స్టేట్లో అందరికీ మనము దగ్గరగా ఉండలేము. సో మంచి చేయాలని ఆయన చాలా కష్టపడి 10 సంవత్సరాల తర్వాత ఏంటి అన్నయ్య క్యాడర్ అంత పెట్టుకొని ఒక పవర్ స్టార్గా ప్రజలలో ఆయనకు అంత అభిమానం అన్నీ పెట్టుకొని కూడాను ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారు. సో ఒకసారి మోడీ గారికి అప్పట్లో ఆయన సపోర్ట్ చేశారు, తర్వాత ఆయన సపోర్ట్ చేయలేదు. ఏది ఏమైనా దేశ అభివృద్ధి కొరకు ఒక మెట్టు దిగి అందరూ కలిసి ఉన్నప్పుడు మంచి చేశారని దిగారు. అది మంచి చేయాలి, అందరికీ చేయాలి, అందరికీ చేయాలి. ఒక్క హిందువులకే ఆయన నా డిప్యూటీ సీఎం కాదు, క్రైస్తవులకి డిప్యూటీ సీఎంఏ, ముస్లిమ్స్కి డిప్యూటీ సీఎంఏ. అలా ఉన్నప్పుడు అందరి హృదయాలలో ఉంటారు. మళ్ళా ప్రజలు వాళ్ళని గెలిపిస్తారు. ప్రజలు గెలిపిస్తేనే కదండి సెక్యూరిటీ, ప్రజలు కనిపిస్తే కదండి ఈ పోస్టులు. ప్రజలు లేనప్పుడు పోస్టులు ఎక్కడ ఉంటాయి, అవి ఎందుకు? సో మళ్ళా అటువంటి స్థితిలోకి రాకుండా న్యాయమైన పరిపాలన చేయాలని మనం కోరుకుంటాం. యాజ్ ఎ లీడర్గా ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బాగున్నాయి, కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు ఆయన మాట్లాడే మాటలు కానీ. అది దట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఓకే. అంటే ఏ రకమైన అసంతృప్తి? అంటే ఇప్పుడు ఒక ముస్లిం చనిపోయారు అనుకుందాం, ఒక లీడర్గా నీకు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఖండించటమా లేదు దాని పక్షాన న్యాయం జరగటం. అలానే ఒక క్రైస్తవుడు చనిపోయాడు, ఒక డిప్యూటీ సీఎంగా కానీ ముఖ్యమంత్రిగా కానీ వాళ్ళు కనీసం వాళ్ళకి ఆదరణ కన్నా మాట్లాడాలి. లోపల జరిగిన ఏమైనా ఉన్నా కానీ నేను వినదే అవి రెండు లేవు అని. సో ఇప్పుడు అనుకుంటే ఆయన వైఫ్ ఉన్నారు అన్నా లెజినో, షీఈ్ క్రిస్టియన్, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన బాబు పేరు కూడా మార్క్ శంకర్. మార్క్ అంటే ఏంటి చాలా మందికి తెలుసు, శంకర్ హిందువు పేరు. మార్క్ అంటే ఏంటి బైబిల్లో మత్తయ్య మార్కు వాళ్ళ క్రీస్తుకు సంబంధించిన శిష్యుల్లో ఒకళ్ళు. చక్కగా వాళ్ళ ఆవిడ భర్తని గౌరవిస్తూ ఆమె అన్ని ఇక్కడ హిందూ ధర్మ ప్రకారం చేస్తున్నారు. భార్యను ఎక్కడ ఆయన కష్టపెట్టకుండా ఆయన కూడా క్రిస్టియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరిగితే అన్నీ చేసుకుంటున్నారు. అట్లానే ప్రజలకు కూడా న్యాయం చేయాలి. మరి అప్పుడు మీరే అంటున్నారు ఆయన ఇంట్లో అన్నీ చేసుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు ప్రజలు కూడా చేసినట్టే కదా, ఆయన దాన్ని గౌరవించినట్టే కదా. అంటే చాలా మంది అసంతృప్తిగా ఉన్నారన్నది మాత్రం వాస్తవం అండి. ఇప్పుడు ప్రవీణ్ గారిది జరిగినప్పుడు ఆయన కనీసం ఒక మాటకు కూడా మాట్లాడలేకపోయారు అన్నది నేను విన్నాను. ఎక్కడ కూడా దాన్ని పెద్ద ఇష్యూగా వాళ్ళు తీసుకోలేదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు మీరు అన్న లెజినో గురించి మాట్లాడారు. యాక్చువల్గా ఆయన గౌరవించారు అంటున్నారు, బట్ అది భర్త మీద ప్రేమే కాదు దేవుడి మీద నమ్మకం కూడా కనిపిస్తుంది. 100% అది ఆమె సంస్కారానికి నిదర్శనం. అది ఇప్పుడు అదే నేను అన్న సంస్కారం ఒకటే కాదు, దేవుడి మీద నమ్మకం కూడా వస్తుంది కదా అక్కడ. నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదు. మనకు చూస్తున్నా కదా ఆమె దేని ఇప్పుడు ఎందుకంటే డిక్లరేషన్ అంటే అదే కదా, ఇప్పుడు తిరుపతి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. 100% అండి. ఆమె నిజంగా విశ్వాసంతో ఆమె అక్కడికి వెళ్ళారా లేకపోతే తన భర్తకున్న స్థానాన్ని బట్టి గౌరవం ఇచ్చారనేది ఆమె అంతరంగానికి తెలుసు, మనం డిక్లరేషన్ చేయలేం. కానీ ఆమె అక్కడ ఇచ్చారనంటే తప్పకుండా ఆమె నమ్మకంతో వెళ్ళారనేది నమ్ముతున్నాను. కాదు నేను అనేది అదే డిక్లరేషన్ అంటే ఏంటో, డిక్లరేషన్ ఏముంటుంది నేను నమ్ముతున్నాను అని నమ్ముతున్నాను. సో అందుకని ఆమెకి ఇప్పుడు ఆ డిక్లరేషన్ నేను అది అంత నేను చేశారా డిక్లరేషన్ మీద ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇంతకుముందు వెళ్ళిన కుమార్తెలు కానీ ఇప్పుడు ఈవిడ కానీ ప్రతి ఒక్కళ్ళు చేశారు యాక్చువల్గా. సో ఖచ్చితంగా చేసి వెళ్ళారు, అక్కడ తలనీలాలు ఇచ్చారు, తర్వాత అన్నదానం చేశారు. దాని మీద కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు, అనవసరమైన మాటలు. ఇది నేను కూడా మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు తిరుపతిలో పెళ్లి పుస్తకం ఎంత పెద్ద జుట్టు వెళ్ళి నేను కూడా గుండు కొట్టించుకున్నాను. ఎందుకంటే అది మొక్కు మాకు, మా బాబుకి ఆరోగ్యం దీని గురించి మొక్కు ఉండకూడదు, అది అట్లా బ్యాలెన్స్ అయిపోతుందని ఫస్ట్ వెళ్ళి గుండు కొట్టించుకున్నాం. మోకాళ్ళ పర్వతం ఎక్కి నడుచుకుంటా వెళ్ళి. సో అది మనం పూర్వీకులు మనకు నేర్పించిన
ఏమంటారు సంప్రదాయమైన పద్ధతులు అవి. ఓకే. కన్వర్ట్ అంటే మీరు ఈ మార్గంలోకి రాకముందే వెళ్ళారా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. కన్వర్ట్ అని మళ్ళీ మార్గం అన్నారు. అదే అదే దట్ ఈస్ ట్రూత్. నేను వెళ్ళానండి. అంటే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత వెళ్ళారు? లేదు లేదు, వచ్చినాక నేను వెళ్ళలేదు. నేను లైక్ ఎట్లా అంటే నేను అప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మా బాబు హెల్త్ గురించి మాకు ఆ అబ్బాయికి ఏదో జ్వరం అది తగ్గినప్పుడు ఇట్లా ఎప్పుడు అవుతుంది అన్నప్పుడు మేము వెళ్ళి అక్కడ నేను తలనీలాలు ఇచ్చి రావటం జరిగింది.